నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. జైలుకు వెళ్లబోయే వైసీపీ నేతల జాబితాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చేరిపోయారు. అంతేకాదు ఆయన కుటుంబంలో మరికొందరు కూడా కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి వచ్చేసింది. దీనికి కారణం వైసీపీ పాలనలో ఆయన గారు సాగించిన కబ్జా పర్వమే. ప్రభుత్వ భూముల్నే కాదు, ఏకంగా అటవీ భూముల్ని, ఆఖరికి బొగ్గమఠం భూముల్ని కూడా చెరబట్టిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ చెరసాలలోకి వెళ్లే సమయం వచ్చేసింది. చిత్తూరు జిల్లాలో అటవీ భూముల కబ్జా కేసులు నమోదు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించడం, అటవీ చట్టాల ప్రకారం కూడా కేసులు పెట్టాలని స్పష్టం చేయడంతో పెద్దిరెడ్డి భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు, సిఐటియు నాయకులు, ఎక్స్ఎమ్మెల్యే గఫూర్ గారు. నమస్తే సార్, వెల్కమ్ సార్. అలాగే తాళూరు విజయ్ కుమార్ గారు కాంగ్రెస్ నుంచి, ఆయన రాష్ట్ర మాజీ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. నమస్తే అండి, వెల్కమ్. వైసీపీ నుంచి మధుసూదన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. సార్ సత్యగిరి ప్రసాద్ గారు, ఇది యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఎటువంటి అప్డేట్స్ రాలేదు. పెద్దిరెడ్డి గారు ఆయన అటవీ భూముల్ని ఆక్రమించుకున్నారని ఇంకా మాట్లాడితే, ఆయన అడవి మధ్యలో ఉన్నటువంటి ఆయన ఫామ్ హౌస్కి ఒక ప్రైవేట్ రోడ్డు కూడా ప్రభుత్వ నిధులతోనే వేయించుకున్నారు అని చెప్పేసి కొన్ని నెలల క్రితమే ఇది బయటకు వచ్చింది. మరి ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది అనేది తెలియదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా, ఆయన అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి, ఆయన క్రిమినల్ కేసులతో పాటు అటవీ భూములకు సంబంధించిన సెక్షన్స్ కూడా నమోదు చేయాలి. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనే ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఈ రకమైన చర్యలకు పాల్పడినప్పుడు ఏమైనా భయపడి మరి అప్పుడు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు, కేసులు కట్టలేదని అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన ఈ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ కమిటీ నివేదిక ఆధారంగా ఆదేశాలు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఇది ఎంతవరకు నిజం? నిజంగా ఇది ఓకే అయితే, ట్రూ అయితే గనక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పాత్ర దీంట్లో ఎంతవరకు ఉంది? ఆయన పేరు ప్రత్యక్షంగా ఉందా, లేదంటే ఆయన తరపున ఎవరన్నా బినామీలుగా ఉన్నారా? మరి ఇంతకాలం ఎందుకు పట్టింది పెద్దిరెడ్డి గారి మీద చర్యలు తీసుకోవడానికి? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వ నమస్కారాలు. ఇంతకాలం పట్టింది అంటే క్రిస్టల్ క్లియర్ గా ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి ఫిక్స్ చేసి విత్ డ్యూ ఎవిడెన్సెస్ తో ఈరోజు పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఫిక్స్ చేస్తున్నారు. ఏం సందేహం ఏం లేదు మీకు. పెద్దిరెడ్డి రాజకీయ చరిత్ర, పెద్దిరెడ్డి రాజకీయ యొక్క ప్రారంభం అంతా కూడా దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు, హత్యలు, నేరాలు. ఓ రకంగా చెప్పాలంటే రాయలసీమ వీరప్పన్ అని పేరు. క్రిస్టల్ క్లియర్ గా మీ టీవీలలో, మీ పత్రికల్లోనే చెప్పారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులు ఎవరున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఉన్నారు, అరెస్ట్ అయింది, వాళ్ళ పిఏ అరెస్ట్ అయినాడు. లిక్కర్ కేసులు ఎవరున్నారు? కొడుకున్నాడు A8 గా, సుప్రీంకోర్టుకు పోయాడు, బెయిల్ కావాలన్నాడు, ఎంక్వైరీ, సిట్ ఎంక్వైరీ ఫేస్ చేస్తున్నాడు కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, లిక్కర్ కేసులో ప్రధానమైన నిందితుడు. అదేవిధంగా మఠం భూములు, తిరుపతిలో బుగ్గమఠం భూములను ఆక్రమించి పెద్ద బంగ్లా, దాదాపు 15 ఎకరాల బంగ్లా కట్టాడు. మొన్న సర్వే కూడా చేశారు, నోటీసులు కూడా ఇచ్చారు. బుగ్గమఠం అధికారులు కూడా వచ్చారు, సర్వే చేసుకుని పోయినారు. అదేవిధంగా మీరు చెప్పారు కదా అటవీ భూములని. అటవీ భూములు పులిచెర్ల మండలం మంగళంపేటలో హార్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ లో ఒక పెద్ద బంగ్లా కట్టుకున్నాడు, దానికి రోడ్డు వేసుకున్నాడు. అటవీ భూముల చట్టం ప్రకారం అడవిని ఎన్క్రోచ్ చేసే చట్టం ప్రకారం కేసు నమోదైంది. ఇంతే కాకుండా తన 5 ఏళ్ల హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అడవిని దోచేశారు. క్రిస్టల్ క్లియర్ గా, సందేహమే లేదు. అడవిలో ఉన్నటువంటి గ్రానైట్ అయితే ఏమి, గ్రావెల్ అయితే ఏమి, ఇవన్నీ దోచినట్టు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. మీరు చెప్పారు కదా విజిలెన్స్ నివేదిక అని చెప్పి. ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికతో కేవలం రాజకీయ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి, లేకుంటే వాళ్ళ తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి కాకుండా అధికారుల పైన కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎస్,
వీ విల్ అగ్రీ విత్ దట్, చేయాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం నుండి జీతాలు తీసుకొని మీ విధులు మీరు నిర్వర్తించకుండా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఊడిగం చేస్తున్నావు, భజన చేసినారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బాలకృష్ణారెడ్డి కానీ, అప్పుడు డిఎఫ్ చైతన్యారెడ్డి కానీ పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి బానిసలు ఊడిగం చేసినారు. వాళ్ళు ఊడిగం చేశారు, సస్పెండ్ అయ్యారు, ఈ రోజు పోస్టింగ్ లేకుండా ఉన్నారు. ఇప్పుడు చూడండి మీరు లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ అందరూ చూడండి. ఇప్పుడు ధనంజయ రెడ్డి కానీ, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ సిట్టు ముందర వచ్చి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అరెస్టులు తప్పించుకుని ఊరు పారిపోతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క సందుకొకరు బొందుకొకరు పారిపోతున్నారు. అదేవిధంగా మైన్స్ కి సంబంధించి వెంకటరెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైలుకి పోయి వచ్చారా? వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ పోయి జైలుకి పోయి వచ్చాడా? విజయ్ కుమార్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్ నుండి తప్పించుకునేసి బెయిల్ తెచ్చుకున్నాడా? వీళ్ళందరూ చూడండి లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్. నేనేం చెప్తున్నా అంటే ఏ ప్రభుత్వాలు ఉండొచ్చు గాక పోవచ్చు గాక, ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు మీరేందయ్యా స్వామి ఊడిగం చేసేది? ఆయన ఎవరు డీజీపీ సీతారామాంజనేయులు చూడండి జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఓ నాయన ఒక డీజీపీ స్థాయి అధికారి ఇంద్ర బాబు జైలుకు పోయి ఊసలు లెక్క పెట్టడం. పొలిటీషియన్ కి చట్టం తెలియదు, ఏదో చెప్తాడు. చట్టం తెలిసిన మీరైనా చెప్పాలి కదా సార్, దిస్ కెనాట్ బి డన్ ఇన్ ది లా, చట్టం పరిధిలో ఈ పనులు చేయలేనని చెప్పాలన్నా వద్దా? ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ది కేస్ ఆఫ్ సీతారామాంజనేయులు తీసుకోండి. ఒక డీజీపీ స్థాయి అధికారి ఒక జత్వాని అనేటువంటి మహిళను అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి తీసుకొచ్చి అరెస్ట్ చేసి, ఒక సాధారణ మహిళ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నువ్వు ఈరోజు జైల్లో ఉన్నావు. నేను ఎవరైనా కాపాడడానికి ముందుకు వస్తున్నారా? ఎవరైనా మాట్లాడుతున్నారా పోనీ నీ గురించి? ఆ రోజు ఏమో ఎగిరెగిరి గంతులేసి అరెస్ట్ చేసినావు, హింసించినావు. ఆమె ఇచ్చిన మహిళని పాపం పండింది, ఈరోజు జైల్లో ఉంది. దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కేవలం తప్పు చేసినప్పుడు రాజకీయ నాయకుని అరెస్ట్ చేసి చేతులు దొలుపుకోవడం కాదు, అధికారుల పైన కూడా స్ట్రింజెంట్ గా ఉండాలి యాక్షన్. అప్పుడే కదా ఇప్పుడు ప్రభుత్వం బాగా పనిచేసిందా లేదా అని ఎట తెలుస్తుందని చెప్పండి. పబ్లిక్ డెలివరీ సిస్టమ్ బాగుండాలా. పబ్లిక్ డెలివరీ సిస్టమ్ బాగుండాలంటే అధికారులు బాగా పనిచేయాలా. అధికారులు బాగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అధికారులు జీతాలు తీసుకునేసి మీరు తీసుకునే జీతానికి న్యాయం చేయకుండా రాజకీయ నాయకులు ఊడిగం చేసినావు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చెప్పినటువంటి ఎదవ పనులన్నీ చేసినారు. ఈ రోజు మీరు కూడా తగులుకునే పరిస్థితి వచ్చింది. చట్టం ముందర అందరూ సమానమే. పెద్దిరెడ్డి కొడుకైనా ఇంకొకరైనా. మీరు చూడండి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఒక కేసు ఉండేది, లిక్కర్ కేసు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం చేసిన కేసు, అటవీ భూములు ఆక్రమించిన కేసు, దేవాదాయ శాఖ భూములు ఆక్రమించిన కేసులు, ఇన్ని కేసులు ఒక్కసారిగా చుట్టుముట్టింది. నేను ఒకటే చెప్తున్నాను సార్, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మీరు శబరిమల మాలేసుకుంటారు, సదుములో ఒక మంచి అయ్యప్ప దేవాలయం కట్టారు, బాగానే ఉంది. ఏ తప్పు చేయలేదని చెప్పేసి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఓటేసి చూద్దాం. నేను ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదని మీరు కట్టినటువంటి సదుము అయ్యప్ప స్వామి దేవాలయంలో పోయి ప్రమాణం చేసే దమ్ము ధైర్యం ఉందా చెప్పండి. మీ రాజకీయ పునాది ఎక్కడ స్టార్ట్ అయింది? హత్యల నుంచే కదా. ఆ రోజు బోడేవాండ్లపల్లి సర్పంచ్ రామ్మోహన్ రెడ్డిని చంపి ఈ రోజు కూడా శవం దొరకనీయకుండా చేసినటువంటి పరిస్థితి కదా. ఇట్లా మీరు మీ తమ్ముడు చేసినటువంటి హత్యలు, మీరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దగ్గర ఉన్న స్పెషాలిటీ ఒకటి ఉంది, ఎవరినైనా హత్య చేసే బాడీ దొరకదు. ఆ ఫెసిలిటీ ఉంది ఆయన దగ్గర. ఎవరైనా చంపితే వాళ్ళ బాడీ దొరకదు. మీ కుటుంబ నేపథ్యం, మీ హత్య రాజకీయాలు ఇవన్నీ చూస్తున్నారు కదా. పాపం పండింది, ఈరోజు టైం దగ్గరికి వచ్చింది. అట్ ది ఏజ్ ఆఫ్ 74, 75 యూ హ్యావ్ టు గో టు జైల్. ఆ పరిస్థితి వచ్చేసింది. చట్టం ముందు అందరూ సమానమే కదా. మదనపల్లి ఫైల్స్ నీ పిఏ అరెస్ట్ అయ్యాడు కదా మాధవ్ రెడ్డి, నీ పిఏ కాదా చెప్పు. పాపం పండింది. ఆ రోజు పుంగునూరులో అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేయించావు. కాలచక్రం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, గిరగిర గిరగిర గిర తిరుగుతుంది. ఈ రోజు టైం వచ్చేసింది. 500 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారే రెచ్చగొట్టారు, మర్డర్ కేసు పెట్టారు కదండి ఆయన మీద. మర్డర్ కేసు పెట్టారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే డిబేట్లో ఆయన పవర్ ఎప్పుడు శాశ్వతం కదరా బాబు, నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర పోతుంది. జెంటిల్ గా ఉండు. నువ్వు కూడా యూనివర్సిటీ చదువుకున్నావు కదా, డాక్టరేట్ కదా, డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కదా.
అది కూడా ఈ మధ్య రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నల్ పార్టీ మీటింగ్ లో అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. కలిసి ఉన్న టైంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క డామినేషన్ ఉండేది, దాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు రాజకీయంగా కక్ష సాధింపు చేస్తున్నారని చెప్పేసి. రైట్, ఏమంటారు చూద్దాం. వైసీపీ ప్రతినిధి ఉన్నారు. దిగజారు మాటలు అవన్నీ పిల్ల మాటలు అవి. అప్పట్లో ఉన్నటువంటి ఆధిపత్యాన్ని ధోరణికి ఇప్పుడు ఏమన్నా బదులు తీర్చుకుంటున్నారా? లేదంటే ఆ ఫ్రెండ్షిప్ ఎంత రైవలరీ ఉన్న క్లాస్మేట్స్ కాబట్టి ఏమన్నా కాలేజ్ మేట్స్ కాబట్టి ఏమన్నా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు? చూద్దాం. ఒక్క నిమిషం సింగిల్ గా కన్క్లూడ్ చేస్తాం 1 minute లో. మా ప్రభుత్వానికి కక్ష సాధింపు రివెంజ్ పాలిటిక్స్ అనేది అస్సలు తెలియదు. మేము రివెంజే తీసుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నడి రోడ్డు పైన కూడా తిరగలేడు, ఇంటికే పరిమితం చేయగలం. నువ్వు ఫ్రీగా వస్తున్నావు, పరామర్శిస్తున్నావు, మమ్మల్ని తిడుతున్నావు, విమర్శిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. ఇంతకన్నా డెమోక్రసీ ఉన్నదా మీ గవర్నమెంట్ లో? మమ్మల్ని బయట తిరిగినిచ్చినారా మీరు? చంద్రబాబు నాయుడు గారిని సొంత నియోజకవర్గానికి పోనీయకుండా కట్టడి చేసినారు పోలీస్ ఫోర్స్ పెట్టి. మేము ఆ విధంగా చేయలేదు కదా. యు ఆర్ లిబర్టీ ఎనఫ్ టు గో టు ఎనీవేర్. సప్తగిరి. ఓకే రైట్. మధుసూదన్ రెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా ఈ కక్ష సాధింపు చర్యలుగా భావించాలి. మరి ఇదేమో ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ డీజీ సిఫార్సు చేసినటువంటి చర్యలు. ఇన్నాళ్ళు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు నివేదిక వచ్చిందా, నివేదికలో ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు రికమెండ్ చేసిన దాని ప్రకారంగా కన్సర్న్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినట్లుగా అర్థమవుతోంది. ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకున్నందుకు అధికారుల మీద కూడా శాఖాపరమైన చర్యలకు ఆయన ఆదేశించారు. మీరు ఇప్పటికీ కూడా అదే దాని మీద ఉన్నారా? ఇవి రాజకీయ కక్ష సాధింపు చర్యలనే ఇప్పటికీ వాదిస్తారా, లేదంటే అసలు పెద్దిరెడ్డి గారిది ఎటువంటి పాత్ర లేదంట? ప్యానల్లో ఉన్న ప్రజలందరికీ, టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు మంత్రి చీజ్ ద షిప్. మీకు అర్థమైందా సార్? ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉంది, డిప్యూటీ సీఎంగా ఉంది, అసలు ఏం జరుగుతోంది, మనం వేసేటువంటి ఆర్డర్ యొక్క విలువ, విశ్వసనీయత ఏంటి, మనం ఒక సమస్య మీద స్పందించినప్పుడు ఏ విధంగా స్పందించాలి, నిజంగా మనం ఒక మాట మాట్లాడితే ఆ మాటను మనం నిలుపుకొని స్టాండ్ లో నిలుపుకోగలమా లేదా అనేటువంటి అవగాహన లోపంతో ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్కి రాజకీయ పరిజ్ఞానం అవగాహన లేదు. ఇటువంటి షిప్ కలిగిపోయాడు, సీజ్ ద షిప్ అన్నాడు. ఏమైంది? సీజ్ చేశారు షిప్. దాంట్లో ఏమన్నా అవతల నిరూపించగలిగారా? షిప్ వెళ్ళిపోయింది, పాపీగా షిప్ వెళ్ళింది. ఈయనేమో షిప్ నుంచి బయట వచ్చారు. షిప్ లోకి నన్ను పోనీయట్లేదు అంటాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పోర్టులో షిప్ లోకి నన్ను పోనీయట్లేదు అని చెప్పిన సాక్షాత్తు ఒక డిప్యూటీ సీఎం గారు చెప్పడం ఎంత అవివేకం సార్ అది. సేమ్ అదే విధంగా ఈరోజు కూడా పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయండి, పెద్దిరెడ్డి చేసిన తప్పు అంటాడు. సో ఇప్పుడు కూడా ఏం జరగదంటారు? తప్పు. సో ఇప్పుడు కూడా ఏం జరగదని అంటారా? సీజ్ ద షిప్ లాగానే ఇది కూడా ఏం జరగదంటారా? సీజ్ ద షిప్ మ్యాటర్, ఇది సీజ్ ద షిప్ మ్యాటర్. సేమ్ అదే మాదిరిగా సీజ్ ద షిప్ మ్యాటర్ మాదిరిగానే ఈరోజు కూడా అరెస్ట్ పెద్దిరెడ్డి అంటున్నారు, ఒక ఆర్డర్ వేస్తున్నాడు. ఇప్పుడు పెద్దిరెడ్డి అనేటువంటి వ్యక్తి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండేటువంటి వ్యక్తి. ఈ అటవీ భూముల గురించి ఎన్నోసార్లు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీకే చెప్పాడు, ఇది అటవీ భూములు కాదు, ఇది నేను రైతుల దగ్గర కొనుక్కున్న భూములు, ఇవి పట్టా భూములు, నేను రైతుల దగ్గర కొనుక్కొని యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ రెవెన్యూ రికార్డ్స్ నా పేరుకి, నా కుటుంబ సభ్యుల పేరుకి మార్చుకున్నాను. అక్కడ నివాసానికి ఒక చిన్న, అక్కడ నుండి పనిచేసే వాళ్ళకి నివాసానికి ఒక చిన్న గృహాన్ని ఒకటి నిర్మించుకున్నాను. దానికి దారి కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తోనే, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులతోనే నేను రోడ్డు వేసుకున్నాను. కావాలంటే విచారించుకోండి అని చెప్పి ఆయన ఓపెన్ గా బహిరంగంగా మీకే చెప్తున్నాడు, ప్రెస్ ముందుకు చెప్తున్నాడు. ఆయన ఏమి భయపడి ఇది మొత్తం
ఇదంతా నేను కబ్జా చేశాను అని చెప్పి భయపడి చెప్పడం అనుకోవట్లేదు కదా. ఇది యాక్చువల్లీ ఈ హిస్టరీ అసలు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్కి, అసలు చంద్రబాబు నాయుడు వదిలేసిందండి, పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క నేలకు ఈ యొక్క అటవీ భూములు అనేటువంటి ఈ భూములు అంటున్నారు చూసారు, అభియోగం పెడుతున్నారు కదా, ఈ అటవీ భూముల గురించి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ఐడియా ఉండి మాట్లాడుతున్నాడా? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడే ఇప్పుడు 2014, 2019 కాలంలో ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ లోనే ఇది అటవీ భూమి కాదు, ఇది ప్రైవేట్ వ్యక్తుల భూమి అని చెప్పని చుట్టించినటువంటి సందర్భం ఉంది. ఆ రోజు చంద్రబాబు మధుసూదన్ రెడ్డి గారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ డైరెక్టర్ జనరల్ చేశాడు, పవన్ కళ్యాణ్ ఏం చేయలే ఎంక్వైరీ. అలాగే ఇదేదో వార్త వచ్చిన మొదటి రోజునే కొన్ని నెలల క్రితమే వార్త వచ్చిన మొదటి రోజే పవన్ కళ్యాణ్ గారేమి నా శాఖ పరిధి కింద ఉంది కాబట్టి సీజ్ ద షిప్ మాదిరి సీజ్ ద లేదా అరెస్ట్ ద పెద్దిరెడ్డి అనేవి అనలేదే. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ ఎంక్వైరీ చేసి ఆ నివేదిక వచ్చి ఆ నివేదికలో ఇచ్చిన పొందుపరిచినటువంటి సిఫార్సుల ఆధారంగా కదా ఆయన మాట్లాడుతుంది. మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఏం ఉపయోగం? అది ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు సార్, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయక మీ ఇంట్లో పనిచేసే వాళ్ళని టార్గెట్ చేస్తారు. మంత్రులు ఎవరు వెళ్ళి ఎంక్వైరీలు చేయరు కదండి. అక్కడ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అక్కడ కమిషన్ కి ఇచ్చారు కదా, వారు కదా ఇన్ని నెలలు ఒక రోజులో ఇచ్చింది కాదు కదా. మీరు అన్నట్టుగా తక్కువని రాజకీయపరమైన కక్ష సాధింపు చర్యలు అయితే ఇన్ని నెలలు పట్టాల్సిన అవసరం ఏముంది సార్? ఈ రోజు ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం గారికి సంబంధం లేకుండానే ప్రతి ఒక్కటి జరిగిపోతుంది రాష్ట్రంలో. ఎప్పుడైనా సరే అధికారులే చేస్తారు సార్, చీఫ్ సెక్రటరీ గారి ఆదేశాలు ఇస్తారు. కానీ చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తాయి చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి దగ్గర నుంచి వస్తాయి. ఇది రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ఆన్వాయితీ. ఒక 100 రూపాయలు రిలీజ్ చేయాలని చంద్రబాబు నాయుడు లేకపోతే ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎంకు 100 రూపాయలు రిలీజ్ చేసే అధికారం లేదు. ₹1 కూడా రిలీజ్ చేసే అధికారం లేదు. దానికి ప్రాసెస్ ఉంటుంది, ఏ అధికారం రిలీజ్ చేస్తాడు. అధికారం రిలీజ్ చేశాడు, ఇప్పుడు అధికారిని పడంగా పెడతాం సార్. మనం రాజకీయ పరిజ్ఞానంలో పోతున్నాం కాబట్టి రాజకీయంగా శాఖకి ఆధిపత్యం వహిస్తున్నాడో ఆ శాఖ రెడ్డి గారు your point has been taken. టాపిక్ మాట్లాడండి సార్, టాపిక్ మాట్లాడండి ప్లీజ్, టాపిక్ మాట్లాడండి. ఈ యొక్క పెద్దిరెడ్డి కబ్జా చేశారు ఫారెస్ట్ భూముల్ని అనేటువంటి అభియోగం రామచంద్రారెడ్డి గారి మీద పెట్టారో, ఇదే భూముల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారే ఒక కమిషన్ వేసి ఆ భూముల్ని ఎంక్వైరీ చేశారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేయలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆదేశాల మేరకు ఒక కమిటీ అయిపోయి ఆ కమిటీ ఆ యొక్క ల్యాండ్ గురించి మొత్తం కూలంకషంగా మొత్తం స్టడీ చేసి ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు, ఇది ప్రైవేట్ ల్యాండే అని చెప్పి డిక్లేర్ చేసి ఎన్ఓసి ఇచ్చింది. ఆ ఎన్ఓసి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దగ్గర ఉంది. వీళ్ళకి ముగ్గురికి రైవల్టీ ఉంది సార్. మీకు అందరికీ తెలిసిన విషయమే, కిరణ్ కుమార్ రెడ్డి గారి, చంద్రబాబు నాయుడు గారి, రామచంద్రారెడ్డి గారి ముగ్గురికి కూడా రైవల్టీ జిల్లాలో ఉండేటువంటిది టాప్ లీడర్స్ రైవల్టీ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు 2001లో కూడా 2011లో కూడా ఒక ఎంక్వైరీ చేశారు సేమ్ ఇదే భూముల మీద. కిరణ్ కుమార్ రెడ్డి గారు కావాలనే రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేద్దాం, రామచంద్రారెడ్డిని ఇరుక్కుని పెడదాం అనేటువంటి దీంతో ఒక కమిటీ చేశారు. కమిటీ చేస్తే ఆ కమిటీ కూడా ఎంక్వైరీ చేసి పూర్తి సమగ్ర ఎంక్వైరీ చేసి సీఎం రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో కూడా ఇది అటవీ భూమి కాదు, ఇది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూమి అని చెప్పి ఇచ్చింది. మరి ఆ 2 సెట్లు వేసింది కూడా ముఖ్యమంత్రులే కదా. మరి ఈ రోజు చేసినటువంటి ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ ఏ ప్రాతిపదికన ఇది ఫారెస్ట్ భూమి అని చెప్పని డిక్లేర్ చేస్తూ ఇది చట్టాన్ని ఒక చేతిలో తీసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్ గా సెటిల్మెంట్ డైరెక్ట్ ఇది పట్టా భూమి అని ఇచ్చినటువంటి సందర్భం ఉంది సార్. ఆ పేపర్స్ కూడా రామచంద్రారెడ్డి గారు ప్రెస్ లోకి వచ్చి మనకు చూపించినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఈ భూమి సెటిల్మెంట్ భూమి అని చెప్పని మీరేం చేస్తున్నారు ఇప్పుడు 2005-2020 మధ్యలో ఉన్నటువంటి రికార్డులని పరిశీలిస్తున్నారు. కానీ 1905-1920 మధ్యలో ఉండేటువంటి, కానీ మనకు ఆర్ఎస్ఆర్ వచ్చింది ఇప్పుడు 1932లో. 1932 తర్వాత ఆ భూమి ఏంగా ఉంది,
ఏ విధంగా మారిపోయింది. ఎన్నో ఈ యొక్క రెవెన్యూ రికార్డ్స్ లో ఎన్నో మార్పులు ప్రభుత్వం తీసుకుంది సార్. ఇది రాను రాను వచ్చే కాలక్రమేణా ఉన్నటువంటి భూముల్లో అది రామచంద్రారెడ్డి గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ టేక్ ఇంప్లిమెంటేషన్స్. కాలక్రమేణా వచ్చేటువంటి ఇంప్లిమెంటేషన్స్ లో ఈ ఇంప్లిమెంటేషన్స్ తీసుకొచ్చింది. తీసుకొచ్చినప్పుడు ఇది సెటిల్మెంట్ డైరెక్టరే ఇది పట్టా ల్యాండ్ అని డిక్లేర్ చేశారు. పట్ట రిజిస్టర్ అయింది. రామచంద్రారెడ్డి అనేటువంటి ఒక లీడర్ రిజిస్టర్ చేసుకున్నాడు. అది వాళ్ళ ఊర్లో ఉండబట్టి, వాళ్ళ ఊరికి అడ్జసెంట్ లో ఉండబట్టి ఆ ల్యాండ్ అమ్మదారులు రాబట్టి అది కొనుక్కున్నాడు. అది కొన్న ల్యాండే కానీ కబ్జా ల్యాండ్ కాదు. కొన్నదానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. సెటిల్మెంట్ భూమి కొన్నదానికి, రైతుల దగ్గర నుంచి కొన్నదానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇటువంటి రెండు సిట్లు వేసి చంద్రబాబు నాయుడు హయాంలో కానీ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కానీ ఈ విధంగా సిట్లు వేసి ఇది అటవీ భూమి కాదు తేల్చినప్పుడు మళ్ళా దాన్ని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది ప్రజలంతా చూస్తున్నారు సార్. ఇప్పుడు దీని మెయిన్ ఎయిమ్ నేను ఎన్నోసార్లు చెప్తున్నాను సార్, ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిట్ చేశారు అనుకోండి, ఒక 4 రోజుల పాటు రామచంద్రారెడ్డి అంతా తిరుగుతూ ఉంటుంది, రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొకదాన్ని వేస్తాడు, దాన్ని 4 రోజుల పాటు రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటుంది. కార్యక్రమాలు చేస్తూ పబ్బం గడుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది, కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటువంటి ఉద్దేశం ఒకటి కూడా లేదు. రామచంద్రారెడ్డిని ఇరుకుని పెట్టి చిత్తూరు జిల్లాలో రామచంద్రారెడ్డిని ఇరుకుని పెడితే రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డౌన్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం మూలంగా డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. పెద్దిరెడ్డి గారి తప్ప ఇంకేమీ లేవా? పుంకాలు మేమే డిబేట్లు చేసి ఏ టాపిక్ తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఒక పెద్దిరెడ్డి గారిదే కాదు కదా, బోల్డ్ అని స్కామ్లు అవి సమస్యలు అని చెప్పేసి సరే అవేమి అంటే ఇప్పుడు కొత్తగా పెద్దిరెడ్డి గారిని తీసుకొచ్చేసి డైవర్షన్ చేయాల్సినంత ఇది ఇప్పుడు పెద్దిరెడ్డి గారి ఈ రోజు ఓవర్ నైట్ వచ్చింది కాదు కదా సార్, కొన్ని నెలలకు. ఓకే మధుసూదన్ రెడ్డి గారు, పొలిటికల్ గా మీరు డిఫెండ్ చేయొచ్చు, తప్పేం లేదు, మీ వర్షన్ మీరు చెప్పారు. సార్ గఫూర్ గారు, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు వర్షన్ ప్రకారం అయితే గతంలోని ప్రభుత్వాలే, ఇదేం కొత్త విషయం కాదు, ఆయన్ని ఇరికించాలని చెప్పేసి ఎంక్వైరీలు వేశారు, సిట్లు వేశారు. మరి అప్పుడు ఏమి తేల్చలేనప్పుడు మళ్ళీ కొత్తగా ఇది వేయటమంటే మరి ఆయన చెప్పినట్టు హామీలు నెరవేర్చకపోవడం వలన డైవర్షన్ అంటున్నారు, లేదంటే రాజకీయపరమైన కక్ష సాధింపు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా మాట్లాడితే వాళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచే వైరం ఉంది కాబట్టి ఇప్పటికీ ఆ రకంగా ఆయన వేధిస్తున్నాడని చెప్పేసి అంటున్నారు. లేదు ఇంకాస్త ముందడుగేసి ఇంతకుముందు ఏమన్నా సాఫ్ట్ కార్నర్ ఉండేదేమో కానీ అంగళ్ళ వ్యవహారంలో ఆయన్ని ఆ రకంగా హ్యూమిలేట్ చేయడం వల్ల కూడా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంది. మరి పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి ఏమి ఎటువంటిది లేదు సార్, మేబీ ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి సీఎం చెప్పినట్లుగా ఈయన చేస్తున్నాడు అనేది వాళ్ళ ఆరోపణ. సార్ మీకున్న అబ్జర్వేషన్ ఏంటి సార్ ఓవరాల్? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు కక్ష సాధింపులతో వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణ అపోజిషన్ పార్టీగా వాళ్ళు చేయొచ్చు. అయితే పెద్దిరెడ్డి గారు దాదాపు జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉండేటువంటి వ్యక్తిగా వైఎస్సీపీ గవర్నమెంట్లో ఉన్నాడు. మొత్తం చిత్తూరు జిల్లా, ఇప్పుడు 2 జిల్లాలు అయింది కానీ చిత్తూరు నుంచి తిరుపతి వరకు ఉండేటువంటి ప్రతి వ్యవహారంలో ఆయన ఏం చెప్తే అదే చట్టం, ఆ రకంగా నడిచింది. ఆ తర్వాత బై ఎలక్షన్స్లో రిగ్గింగ్ ఇవన్నీ జరిగినప్పుడు ఎవరు చేసినారు అంటే రామచంద్రారెడ్డి గారు చేసినారనేది అప్పుడు పేరు వచ్చింది బయటికి. ఆ రకంగా బస్సులు ఏర్పాటు చేసి తమిళనాడు జనాన్ని తీసుకొచ్చి ఇదని చేశారని. ఆ తర్వాత అంగళ్ళు, ఈ పుంగనూరి కేసుల్లో కూడా ఆయన నేరుగా ఆదేశాలు ఇచ్చినట్టుగా వచ్చినాయి. అంటే రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి వైసీపీలో. నేను ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కోరేదేమంటే, అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి జోలికి మీరు పోతున్నప్పుడు మీరు కేసు పగడ్బందీగా ఉందో లేదో చూసుకోండి, ఎందుకంటే నవ్వుబాటు కావద్దు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇది ఎప్పుడో రీసెటిల్మెంట్లోనే చేశారు అని. రీసెటిల్మెంట్లో చేస్తే మరి ఫారెస్ట్ భూమి ఎందుకు ఇంతకాలము? ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అనేసి చెప్తూ ఉన్నారు. అట్లాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారని చెప్తున్నారు. అన్నప్పుడు ఫారెస్ట్ భూమి అయితే వాళ్ళు కంప్లైంట్ చేయరు కదా.
ఫారెస్ట్ భూమి అవునా కాదా, ఫారెస్ట్ భూమి రీసెటిల్మెంట్ జరగదండి. ఫారెస్ట్ భూమి ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ చేతిలో కూడా లేదు, అది సెంట్రల్ యాక్ట్ అది. కాబట్టి ఏం జరిగింది ఏమిటి, దీంట్లో అధికారుల పాత్ర ఏమన్నా ఉందా, అధికారులు చూడనట్లు వ్యవహరించినారా, ఇది కూడా లాగి అట్లాంటి అధికారులను కూడా లాగడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఫారెస్ట్ లో ఇష్టం వచ్చినట్టు ఎవడంటే వాడు ఆక్రమించుకొని ఎవడికి పలుకుబడి ఉంటే, ఇప్పుడు ఆ ధర్మవరం ఆయనది చూసాం మనం, హలో ధర్మవరం మొత్తం ఆ భూమి ఆక్రమించుకొని పెద్ద గెస్ట్ హౌస్ కట్టి ఇది నా ప్రైవేట్ భూమి అంటున్నాడు, కాదు అది గవర్నమెంట్ భూమి అని అది తేలింది. అది అందుకోసం ఇట్లాంటివన్నీ కూడా నా పాయింట్ ఏమంటే, అధికారాన్ని వినియోగించుకొని ఎవరు తప్పు చేసినా అధికార దుర్వినియోగం జరిగినటువంటి వాళ్ళను, ప్రభుత్వ భూమిని కానీ ప్రజల సొమ్ముని ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరి మీద సానుభూతి చూపాల్సిన పని లేదు. చట్టం తన పని చేసుకొని పోవాలి. అప్పుడే ఎప్పుడైతే పాత వాళ్ళ మీద కేసులు వచ్చేసి వీళ్ళు చేసినటువంటి తప్పులన్నీ బయటకు వస్తుంటే ఇప్పుడు ఉండేవాడు తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉంటాడు. లేకపోతే ఇంతకుముందు నా చేతిలో అధికారం నేను చేస్తాను, ఇప్పుడు నీ చేతిలో అధికారం నువ్వు చేసుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నీతి వచ్చేస్తుంది. ఇది ఉండకూడదండి, రాజకీయాల్లో ఇది ఉండకూడదు. ప్రజాసేవ కోసం వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయాలి. అంతే ఆస్తుల సంపాదన, ఆస్తులు కొల్లగొట్టడం, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకోవడం, అటవీ భూములను ఆక్రమించుకోవడం ఎవరు చేసిన తప్పే. కాబట్టి నేను కూటమి ప్రభుత్వానికి కోరేది ఏమిటంటే, 1-2 సార్లు మీరు వెరిఫై చేసుకొని కేసులు పెట్టండి. ఆషామాషి కేసులు పెట్టి నవ్వుబాటు కావద్దు. కాదు కష్టమైనటువంటి ఆధారాలు అయినప్పుడు వ్యక్తి ఎంత పెద్దోడైనా కావచ్చండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇంగోరెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరున్నా కానీ చట్టం తన పని చేసుకొని పోవాలి. తప్పు చేసిన వాడికి శిక్ష ఉండాల్సిందే. ఆ రకంగా చేస్తేనే ప్రజలు తృప్తి పడతారు. మదనపల్లి ఆ ఫైల్స్ కాల్సినప్పుడు ఈయన పేరు వచ్చి ఉండింది. ఈయన పిఏ అరెస్ట్ కావడానికి 8 నెలలు 9 నెలలు పట్టింది. ఈయన జోలికి పోలే, ఈయన పిఏ వరకు వచ్చింది. నేను చెప్పేది ఏమిటంటే, గవర్నమెంట్ మీరు చేయదలుచుకున్నప్పుడు దాని మీద సీరియస్ గా ఉండి తేల్చేయాలి. అది తేల్చకుండా ఇప్పుడు లిక్కర్ కేసు కూడా మళ్ళీ నేను హైకోర్టులో చెప్పినారు, ఆయన్ను మేమేం అరెస్ట్ చేయము, రేపు హైకోర్టు తీర్పు చెప్పేంత వరకు ఆయన జోలికి పోము. అక్కడే తేలిపా కదా, యు ఆర్ వెరీ సింపథెటిక్ టువర్డ్స్ దెమ్ అని. ఇది ఏందని, ఏమిటి, ఏం లాలుచి ఇది? మీరు మేబీ ఇప్పుడు కలిసి చదువుకున్న అనుబంధమే మరి. కొడుకునే కుమారుడి పట్ల మిథున్ రెడ్డికి చంద్రబాబు నాయుడు కలిసి చదువుకోలేదు కదా, వాళ్ళిద్దరు అంటే రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకే యూనివర్సిటీలో ఉన్నాడు. ఆ రోజుల్లో నుంచి కూడా వైరుధ్యం ఉంది వాళ్ళకి. వాళ్ళేం స్నేహితులు కాదు, వైరుధ్యంతోనే కాలేజ్ పాలిటిక్స్ నడిచినాయి ఇప్పుడు. కాబట్టి ఏదో కాలేజీ స్నేహితుడు కాబట్టి ఆయన పట్ల సానుభూతిగా ఉన్నారని నేను ఆరోపించడం లేదు. ఇంకేదైనా ఉన్నాయా తెలియదు నాకు, అది తెలుగుదేశం వాళ్ళే చెప్పాలా. ఎందుకంటే మీరు పెద్ద చేపల్ని పట్టేటప్పుడు ఇప్పుడు అది కరెక్టే కదా, సోదరుడు చెప్పింది సీజ్ ద షిప్ అన్నారు, షిప్ ఏమో వెళ్ళిపోయింది, నవ్వుబాటే కదా అది. అట్లా కాకుండా అటవీ భూములు, అట్లాగే మిగతా భూములు, అట్లాగే నేను చిత్తూరు జిల్లాలో నాకు ఒక అధికారి చెప్తున్నాడండి, చిత్తూరు జిల్లాలో జమీందారీ జాగీర్దారీ ఈ భూములు కొన్ని ఉన్నాయంట, అవన్నీ కూడా లాక్కొని ఆక్రమించుకున్నారండి. నిజమో అబద్ధమో గవర్నమెంట్ తేల్చాల. కాబట్టి ఎవరు తప్పు చేసినా క్షమించకూడదండి, కఠినంగా శిక్షించాలా. ఈవెన్ మన లిక్కర్ కేసు కూడా ఎవరెవరిని మీరు అరెస్ట్ చేయదలుచుకున్నారో అరెస్ట్ చేసేయండి. హైకోర్టు మీరు బెయిల్ రాకపోతే అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని నవ్వుబాటు అందండి, అది మంచిది కాదండి. కాబట్టి కఠినంగా వ్యవహరించి నిగ్గు తేల్చాలా, నిజాలు బయటికి రావాలా, తప్పు చేసిన వాడు శిక్షింపబడాలా అనేటువంటిది ఇది నా అభిప్రాయం అండి. అందుకోసం రాజకీయ పగ సాధింపులు, కక్ష సాధింపులు అనేటువంటి దానికి తావు లేకుండా 1-2 సార్లు చూసుకొని కేసులు పెడితే మంచిది. పెద్దిరెడ్డి వాజ్ ది నంబర్ 2 ఇన్ ద వైసీపీ గవర్నమెంట్ లో పొజిషన్స్ లో. ఆయన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయనే. మరి ఆయన అంతా ఆ స్థాయిలో ఉండేవాడు ఏ తప్పు చేయకుండా పవిత్రంగా ఉంటాడని నేనైతే అనుకోను. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరు దొరికింది వాళ్ళు అనేది చూసాం.
కాబట్టి అవన్నీ కూడా నిగ్గు తెలిసి మీరు కఠినంగా శిక్షిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. ఓకే, విజయ్ కుమార్ గారు, నంబర్ 2లో చాలా పేర్లు వచ్చినాయి. అప్పుడు ఒక టైంలో విజయసాయి రెడ్డి అంటే మేబీ సీజనల్గా మారారేమో. గఫూర్ గారు అన్నట్టు నిజంగానే పెద్దిరెడ్డి సీనియారిటీ పరంగా చూసుకున్నా కానీ, ఏ రకంగా చూసుకున్నా కానీ, లేదా ఆయనకున్నటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి దశాబ్దాల పాటు ఉన్నటువంటి ఆయనకున్న పేరు ప్రఖ్యాతలు, ఏ రకమైన పేరైనా కానీ, అది దౌర్జన్యమా, లేదంటే నాయకత్వమా, లేదంటే మెయింటైన్ చేయటమా, ఇది పక్కన పెడితే మరి మిథున్ రెడ్డి గారి పట్లే అంత సానుకూలంగా ఉన్న ఈ ప్రభుత్వం ఆయన తండ్రి గారైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఈ రకంగా ఆయన మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద అటవీ చట్టాల ప్రకారం కూడా కేసులు పెట్టాలని చెప్పేసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ కమిషన్ రికమెండ్ చేసింది. మరి ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అయ్యేది అవుతుందా అని ఇందాక మధుసూదన్ రెడ్డి గారు అన్నారు. ఇది కూడా సీజ్ ద షిప్ మాదిరే, అయ్యేది లేదు సచ్చేది లేదు అన్నట్టుగా. అంటే వాళ్ళు కూడా చాలా క్యాజువల్గా తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది. మరి ఇది యాక్చువల్ మొదటగా బయటకు వచ్చింది కొన్ని నెలలు అయింది. సరే, ఇది ఎంక్వైరీగా ఆర్డర్ చేశారు కాబట్టి తప్పేం లేదు, టైం తీసుకోవాలి. గఫూర్ గారు అన్నట్టు కరెక్ట్గా ఫ్రేమ్ చేయాలి, అంతేగాని పేలవంగా కోర్టులో వాదించేటప్పుడు కూడా అది కూడా భారీ స్థాయిలో లాయర్లను పెట్టుకుని కూడా పర్లేదు మీరు బెయిల్ ఇచ్చే వరకు మేము అరెస్ట్ చేయము అని చెప్పేసి చెప్పడం ద్వారా వీరి యొక్క నిబద్ధత మీద కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎలా చూడాలి సార్? సురేష్ గారు నమస్కారం అండి. ప్యానల్ ఉన్న పెద్దలు గఫూర్ గారికి, టీడీపీ వైసీపీ ప్రజలకు నమస్కారం అండి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యూనివర్సిటీ నుంచి కూడా రైవల్ ఎవరికి ఇద్దరికి రైవల్ అండి. ఎవరికి రాజశేఖర రెడ్డి గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి రైవల్ అయిన. రాజశేఖర రెడ్డి గారు ఉండగా కూడా అంత సఖ్యత ఉండేది కాదు కాంగ్రెస్ పార్టీలో. ఆయన దూరంగానే ఉన్నారు, ఎప్పుడు కూడా ఆయన అపోజ్ చేసేవారు. రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి మీద అసమ్మతిగానే ఉండేవాడు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అంతకన్నా ఎక్కువయ్యి అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరయ్యారు. ఈ వ్యవహారాల్లో జిల్లాకు ఒక భూ కబ్జాదారుడు, జిల్లాకు ఒక జమీందారు స్థాయిలో వెళ్ళారు కాబట్టి ఆయన నెంబర్ 2గా చిత్తూరు ఏదైనా సరే చేయగలనే దృక్పథంతో ముందుకెళ్లారు కాబట్టి భూముల యాజ్ యూజువల్ గా ఏ పార్టీ ఉన్నా సరే భూముల మీదే పడుతుంది. ఆ విధంగా కూడా ఈయనకి ఒక పట్టు ఉంది కాబట్టి భూములే కాకుండా శాండిల్ కానీ, లేకపోతే ఇసుక కానీ, లేకపోతే లిక్కర్ కానీ, ఇవి మన మదనపల్లి భూములు కానీ, లేకపోతే ఆ కార్యాలయం తగలెట్టడం కానీ, ఇవన్నీ కూడా మనకు అన్ని తెలిసినవే. మరి అన్నిటి మీద కామన్ గా ఎంక్వైరీ చేసి ఉంటే బాగుండు. ఈ పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావడం లేదనేసి ఈయన తొందరపడుతున్నారు, లేకపోతే ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారని ఆయన మీద పడుతున్నారు, అర్థం కాలేదు. కానీ ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారు టైంలోను, లేకపోతే ముందు చంద్రబాబు నాయుడు గారు 2014 తర్వాత వచ్చిన టైంలో కూడా ఎంక్వైరీ చేశారు. ఆ భూములు మావేని నిర్ణయించారని వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ వాంగ్మూలం. మరి ఇది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది మరి ప్రభుత్వాన్ని నిగ్గు తేల్చాలి. ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వ శాఖ, ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏం చెప్తే అదే అనుకూలంగా ఇస్తారు. మరి మంత్రి గారు దీంట్లో ఇన్వాల్వ్ అనేది రాజకీయంగా వస్తుంది తప్పితే మీరు డిపార్ట్మెంట్ పరంగా వెళ్ళిపోయి ఉంటే అది చాలా బాగుండు. మరి రాజకీయంగా ఒత్తిళ్ళకి లొంగిస్తున్నారా ఏంటనేది చూసుకోవాలి. తర్వాత ప్రభుత్వం ఇప్పుడు మన పెద్దలు గఫూర్ గారు చెప్పినట్టు అది నిలబడాలి కోర్టులో నిలబడకుండా ఒక కేసు కానీ కొట్టివేయబడితే అది కక్షాదింపుగానే బయటకు ఎక్స్పోజ్ అవుతుంది. దానివల్ల ప్రభుత్వం యొక్క ఉద్దేశం నిర్వీర్యం అయిపోతుంది. గతంలో విమర్శించిన దానికన్నా యాక్టివ్గా ఉండాలి. ఎక్కడో నేపాల్లో శాండిల్ దొరికిందని, లేకపోతే ఇసుక భూముల్లో ఆయన ఇసుక దోచేశాడని, ఇవన్నీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయని ప్రతిపక్షంలో చెప్పినట్టు అధికారంలో ఉండగా చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ఒక మాటే శాసనం లాంటిది ప్రభుత్వ మంత్రులు మాట్లాడే మాటలు. ఆ విధంగా కేసులు కట్టమంటే కడతారు, అధికారులకే ఉంది. తర్వాత నిరూపించడం అనేది అది చాలా ఇంపార్టెంట్. ఏ ప్రభుత్వం అయినా సరే ఇదే అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళ మీదకి తెచ్చుకోరు. ఏదో సస్పెండ్ చేస్తారా 6 నెలలు, తర్వాత రివోక్ చేసి డబుల్ శాలరీ ఇస్తారు. అది కాదు కదా, నిజాలు నిగ్గు తేల్చాలి. పేద ప్రజల యొక్క భూములు, గిరిజనుల భూములు ఆక్రమించుకుని ఇదే నడుస్తుంది కదా. మీకు ఎక్కడైనా సరే ఏజెన్సీల్లో గిరిజనులు తప్పితే సామాన్యులు మన ప్లెయిన్ ల్యాండ్ వాళ్ళకి అధికారం ఉండదు. మరి ప్రతి చోట కూడా గిరిజన భూముల ఆక్రమణ కదా, ఆ జీవోకి కదా వాళ్ళు వ్యతిరేకంగా జీవో నెంబర్ 3కి వ్యతిరేకంగా మొత్తం ఉద్యమించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మేము ఇలాగే కొనసాగిస్తామని చెప్పారు.
ఆ విధంగా మీరు ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉండాలి, పేద ప్రజల పక్షాన్ని ఉండాలి. ఎవరు ఆక్రమించినా సరే ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోగలం అని వెళ్తేనే అవుతుంది. ఆ ఆరంభ స్వరత్వంగా ఏది పడితే అది మాట్లాడితే అది పదవికే మచ్చ అయిపోతుంది. అలా కాకుండా ప్రజల తరపున మాట్లాడుతున్నాం, ఓట్లు వేసిన ప్రజల తరపున మాట్లాడుతున్నాం అనేసి నడవాలి. మదనపల్లి భూముల సంగతి ఏమైందండి? పిఏని అరెస్ట్ చేస్తే సరిపోద్దా? పిఏని అరెస్ట్ చేస్తే పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టు కాదు కదా. అరెస్ట్ చేయడానికి కూడా ఎందుకు ఆగుతున్నారు, ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏదో మాటలు చెప్పి చేతలు చేయకుండా ఉంటే ప్రభుత్వం ఇప్పటికే ఒక విధమైన బయలుదేరింది. అది హెచ్చరికగా మీరు తీసుకుని 11 నెలలు అవుతుంది. 11 నెలలు ఏం చేయలేకపోయారు, మేము వస్తాం వేసేస్తాం అనేసి అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని లోపల వేసాం, మేము మిగిలిన వాళ్ళు ఎంత అన్నట్టు వాళ్ళు సవాల్ ఇస్తారు. మీరు పెద్ద చేపలను ఎందుకు పట్టలేకపోతున్నారు, పెద్ద చేపలు ఎందుకు లోపల వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఈ కేసులు కట్టలేకపోతున్నారు? ఎవరెవరో చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళు పట్టుకుంటే అప్పుడు ప్రజలకు ఒక భరోసా వస్తుంది, నిజమే వాళ్ళు చెప్పిందని. అది ఎంతవరకు అనేది దాన్ని ఒక రిటైర్డ్ జడ్జి ఒక కమిషన్ లాగా వేశారండి. ఇప్పుడు భూములు అంటే చిత్తూరు పరిసర ప్రాంతాలంతా కూడా ఆయన ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. మీరు ప్రభుత్వాధికారుల మీద కాకుండా ప్రభుత్వాధికారులు కేసు కట్టడం కాకుండా మీరు ట్రాన్స్పరెంట్ గా ఒక కమిషన్, స్వతంత్ర కమిషన్ ఒకటి వేయండి. దాని మీద మీరు ఒక పెద్ద వ్యక్తిని మీరు ఎలా భయపడుతున్నారో అలా భయపడకుండా ఎవరినైనా సరే మేము చట్టం ముందు నిలబెట్టగలం అని ప్రభుత్వం ఒక లెసన్ ఇవ్వగలిగితే మిగిలిన కూడా కంట్రోల్లోకి వస్తాయి. లేకపోతే వాళ్ళు ఇంకా కూడా దీన్ని ఆసరా తీసుకుని ప్రభుత్వాన్ని అబాస్ పాలెస్ చేసే ఆస్కారం ఉంది. కాబట్టి మాటలు కాదు చేతలు చూపెట్టాలని కోరుచున్నాను. ఓకే విజయ్ కుమార్ గారు. సార్ యూ వాంట్ యాడ్ ఎనీ మోర్? మధుసూదన్ రెడ్డి గారు సార్ మీరు చెప్పారు సీజర్షిప్ పాలసీ ఇది కూడా సిల్లీ మ్యాటర్ గా తీసుకుంటాడేమో అని చెప్పి మీరు సీరియస్ గా చెప్తారు సార్. కానీ దీంట్లో ఉన్న నిజాలు తెలుసు కాబట్టి నేను అతను మాట్లాడుతున్నాను సార్. పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు ఎన్నో పర్యాయాలు చెప్పారు. 1968లో కూడా అటవీ శాఖ భూములు కాదని చెప్పి గెజెట్ ఇచ్చింది సార్ మనకు. అది రామచంద్రరావు గారు ఆ గెజెట్ ఆర్డర్ కూడా మీకు మీరు చూపించున్నారు. ఆ గెజెట్ ఆర్డర్ 1968లో గెజెట్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఇన్నిసార్లు ఎంకరేజ్ చేసినా కూడా ప్రభుత్వ భూమి కాదు. కాబట్టి ఈ రోజు ఇది వాంటెడ్ గా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇరుకులు పెట్టడానికి చేసేటువంటి ప్రక్రియ అనేటువంటిది ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు. కాబట్టి నేను ఇది సిల్లీ మ్యాటర్ చెప్తున్నా. ఇప్పుడు రామచంద్రరావు గారి పరిస్థితి మీకు అందరికీ తెలుస్తారు. చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంటే ఈ రోజు అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, అదేవిధంగా చిత్తూరు జిల్లా, ఈ 3 జిల్లాలు కూడా ఇంతకుముందు ఉమ్మడి చిత్తూరు జిల్లాగా ఉండేటువంటి ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 నాయకులు, 2 సీఎంలుగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రధానంగా అటవీ భూముల ఆక్రమణ అని చెప్పేసి ఆరోపణ చూసినా దానికి కన్సర్న్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చర్యలు తీసుకోమని చెప్పినా అసలు ఈ లాస్ట్ టైం వైఎస్ఆర్ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్లో కూడా ఎవరు ఫారెస్ట్ మినిస్టరు? ఈయనే కదా, ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నాట్ ఓన్లీ దట్ ఎవరైనా కానీ క్లారిటీ ఇవ్వచ్చు ప్యానెల్లో ఉన్న వాళ్ళు. ఈజ్ ఇట్ షేర్ కోఇన్సిడెన్స్ నాట్ ఓన్లీ డ్యూరింగ్ ద వైసీపీ రెజీమ్, ఇట్స్ ఈవెన్ డ్యూరింగ్ ద రెజీమ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. he took the portfolio of forest minister. అప్పుడు కూడా ఫారెస్ట్ మినిస్ట్రీ అట. I just now checked with it, right? So why మరి అటువంటి ఫారెస్ట్ మినిస్ట్రీని హ్యాండిల్ చేసిన ఆయన మీద ఫారెస్ట్ భూముల ఆక్రమణ గురించి ఇన్ని సంవత్సరాలుగా ఆరోపణలు రావటం ఈజ్ ఇట్ షీర్ కోఇన్సిడెన్స్? అంటే అది కాకతాళీయంగా అంటే అనుకోకుండా అది జరిగింది అనుకోవాలా, లేదంటే కనుక నిజంగానే మరి దీని వెనకాల ఏమన్నా నిగూఢమైనటువంటి వ్యవహారం ఏమైనా ఉందా? మరి అధికారులంతా ఫారెస్ట్ మినిస్ట్రీ అంటే అంటారు కదా. రామచంద్రరావు భూమి కూడా 2000-2001లో కొనున్నాడు. ఆల్రెడీ 1968లోనే గెజిట్ లో అది అటవీ భూమి కాదు అని చెప్పి ఇచ్చింది, గెజిటే ఇచ్చింది. అప్పుడు రామచంద్రరావు గారు ఎమ్మెల్యే కూడా కాస్తారు 1968లో. అప్పుడే గెజిట్ లో అది ఫారెస్ట్ భూమి కాదని ఇచ్చింది. ప్రజలు అటువంటి రైతుల దగ్గర నుంచి రామచంద్రరావు కొన్నాడు, రిజిస్టర్ చేసుకున్నాడు, మార్చుకున్నాడు, రోడ్డు కూడా చట్టపరంగానే వేసుకున్నాడు. ఈ యొక్క నీతి నిజాయితీ ఉంది కాబట్టి సప్తగిరి ప్రసాద్ గారు. సరే, ఆయన ఫారెస్ట్ మినిస్టర్గా 2 సందర్భాల్లో, ఇంకా అంతకుముందు ఏమైనా చేశారో నాకు తెలియదు, నేను చెక్ చేసిన దాని ప్రకారంగా
వైఎస్ రాజశేఖర రెడ్డి రెజ్యూమ్ దగ్గర నుంచి ఆయన ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు కదా. సరే ఆ టెన్యూర్లు అంటే వాళ్ళు ఏదో మేనేజ్ చేశారు అనుకుందాం, అంటే ఫర్ ఆర్గ్యుమెంట్సే. మరి మీరు 2014 నుంచి 19 వరకు ఉన్నారు. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంతకుముందు కూడా మరి ఎప్పుడో 60s ఉన్నటువంటి వ్యవహారాన్ని ఆయన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చెప్తున్నారు మధుసూదన్ రెడ్డి గారు. ఈవెన్ నేను కూడా చదివాను అప్పట్లో పెద్దిరెడ్డి గారి మీద కొన్ని నెలల క్రితం ఇవే ఆరోపణలు వచ్చినప్పుడు. మరి దీని మీద క్లారిఫికేషన్ ఏంటి అంటే, మరి మీ ప్రీవియస్ టీడీపీ గవర్నమెంట్లో కూడా మరి అప్పుడు మీ ఇది ఎందుకు దృష్టికి రాలేదు? ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, మాట్లాడాను మధుసూదన్ రెడ్డి గారు, కంటే నో ప్రాబ్లం. రాజశేఖర రెడ్డి హయాంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా వెరీ షార్ట్ టర్మ్ పనిచేశారు. అంటే 2009లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో he was inducted in the cabinet and took portfolio of forest mines చేసి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు సీఎం అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో ఆయన లేడు, మినిస్టర్ గా లేడు, వెరీ షార్ట్ టర్మ్ చేశాడు. రోసయ్య గారి గవర్నమెంట్ లో కూడా అసమ్మతిలోనే ఉన్నాడు ఆయన. సరే, దట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ది కాంటెక్స్ట్, పక్కన పెట్టేద్దాం. ఆయన పూర్తిగా పవర్ ఎంజాయ్ చేసింది, జిల్లా అనేది తన కబంధ హస్తాలకు తీసుకునింది 2019 నుండి 24 మధ్యలో. 19 నుండి 24 మధ్యలో ఊరికి చేతులు ఆడిస్తారు. సరే మీరే చెప్పండి. తెలియదు తమ్ముడికి, తెలియదు. వినండి సార్, వినండి. 2019 చిత్తూరు జిల్లాలో 2 ముఖ్యమంత్రులు ఉంటే 2 ముఖ్యమంత్రికి లేనటువంటి చరిష్మా జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా రామచంద్రారెడ్డికి ఉండదని నేను చెప్పగలను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అభిమానిగా కూడా, ఎందుకంటే నేను అది మీ పార్టీ అంతర్గత వ్యవహారం సార్, వదిలిపెట్టండి. మధుసూదన్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు కాదని ఎవరన్నారు సార్? కాదు సార్, మధుసూదన్ రెడ్డి గారు ప్యానెల్ లో ప్రతి ఒక్కళ్ళు అది ఘనంగా చెప్పిన వ్యవహారమే కదా, అదే కదా తలకాయ నొప్పులకి కారణం అవుతుంది అనేది కదా. అదే సార్, ప్రాబ్లం అక్కడే వచ్చింది, ప్రాబ్లం అక్కడే వచ్చింది సార్. చరిష్మాని దేనికి వాడుతున్నారు? చరిష్మాని ప్రజా ప్రయోజనాల కోసం వాడుతున్నారా లేదా స్వప్రయోజనాల కోసం వాడుతున్నారనే కదా ఇక్కడ సమస్య. ఎస్ సప్తగిరి గారు, ప్లీజ్ కంటిన్యూ. సార్, ప్యానల్లో మాట్లాడేటప్పుడు ఓపిక్గా వింటే డిబేట్ బాగుంటుంది, సక్రమంగా సాగుతుంది. మధ్య మధ్యలో అడ్డుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ మనకేం సర్టిఫికేట్లు ఏమైనా ఇస్తారా ఎవరు గట్టిగా అరుస్తున్నారండి? అది కదా. మీ పార్టీ వినండి 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 మీ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ చరిష్మా ఉందంటున్నారు. ఎస్, అది మీ పార్టీ అంతర్గత వ్యవహారము, ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీకు దాన్ని నేను కామెంట్ చేయను. మీరు చెప్తున్నారు కదా ఆయన 19 నుండి 24 మధ్య జిల్లాను శాసించలేదని. జిల్లాను శాసించలేదు, కబంధ హస్తాల్లో పెట్టుకున్నాడు ఆయన. సరే, దాన్ని డిఫరెంట్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చెప్పారు కదా ఆయన ఏదో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తెచ్చుకున్నాడు భూమి అది ఇదని చెప్పేసి. పులిచెర్ల మండలంలో మంగళంపేటలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం దగ్గర నుండి 3 ఎకరాల 55 సెంట్లు 75 సెంట్లు డబ్బు ఇచ్చి వ్యవసాయ భూమిని కొనిన మాట యథార్థమే. భయపెట్టి కొన్నావు, బాధ పెట్టి కొన్నావు, ఇంకేం చేసుకున్నావో కొన్నావు. ఆ భూమి పక్కన ఉన్నటువంటి అటవీ భూమిని అన్ని కూడా ఎన్క్రోచ్ చేసుకున్నావు అనేది ఇక్కడ ఆరోపణ. ఎంక్వైరీ సిట్ వేసినారు. అనంతపూర్ రేంజ్ కి సంబంధించినటువంటి సిఎఫ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. దాంట్లో చిత్తూరు డిఎఫ్ఓ గారు వాళ్ళు వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉన్నారు. ఎంక్వైరీ జరిగింది, సిట్ రిపోర్ట్ ఇచ్చింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు స్టేట్మెంట్ ఏంటంటే, ఈ భూముల్ని ఈ విధంగా దోచుకోవడానికి సహకరించినటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ ఎవరికైనా అభ్యంతరం ఉందా? ఎవరైతే ఈ భూములను కాపాడలేకపోయారో అధికారుల పైన చర్యలు తీసుకుంటామన్నారు. వాళ్ళకు కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామన్నారు. అదే కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది.
ఇంక దాంట్లో రెండో థాట్ ఏముంది? ఇంకా మీరు మాట్లాడితే పెద్దిరెడ్డి గారి పైన కక్ష సాధింపు అంటున్నారు. ఇక్కడ ఒక లాజిక్ కూడా ఉంది, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు చెప్పినా లేదా పెద్దిరెడ్డి గారు చెప్పినా కోర్టులో చెప్పుకున్నా ప్రూవ్ చేసుకున్నా రైట్, ఆయన్ని కనుక డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉండి గెజిట్ నోటిఫికేషన్ 60లోనే ఉంటే ఓకే ఫైన్. కానీ శాఖాపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసి అధికారుల మీద ఈరోజు చెప్పడం ద్వారా వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? నిజంగా కనుక ఇవన్నీ కనుక సక్రమంగా తీసుకుని ఉంటే అధికారుల మీద చర్యలు తీసుకుంటే వాళ్ళు ఏమన్నా కాము కూర్చుంటారా? అవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఆయన మీద చర్యలే కాదు మా మీద కూడా చర్యలు ఎలా తీసుకుంటారని చెప్పేసి వాళ్ళు కూడా రివర్స్ అవుతారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది, దాని ప్రకారంగా సో విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ దగ్గర ఉంది కాబట్టి లెట్ us see how far it goes. మనకు ఎక్కువ సమయం లేదు సార్, మరో చిన్న డిస్కషన్. సప్తగిరి గారు, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి గురించి జిల్లా మొత్తం తెలుసు. మీరు మాట్లాడితే కక్ష సాధింపు మాకేం అవసరం ఉంటుంది దానిపైన కక్ష సాధింపు చేయడానికి? ఏదో పాత కక్షలంట, చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న గొడవలంట, ఇవన్నీ త్రాష్ కదా. అధికారులు నేను ఒకటి చెప్పేదంటే పక్కాగా ఫిక్స్ అయి ఉన్నారండి. చిత్తూరు జిల్లాలో అప్పుడు పనిచేసినట్టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కానీ డిఎఫ్ఓ కానీ ఫిక్స్ అయి ఉన్నారు. ఏం సందేహం, వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వాళ్ళపైన సిట్ వేసి ఎంక్వైరీ చేసి ఇవన్నీ చేయగలమా? వెంటనే మీరు ఇప్పుడు కొందరు ఏమంటున్నారంటే వేరే లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారు, ఇంకా యాక్షన్ తీసుకోలేదు, మేన వేషాలు లెక్కిస్తున్నట్టే. అంటే పూర్తిగా కొరాబరేటివ్ ఎవిడెన్స్ అన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాతనే కదా అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి చూడండి, ధనంజయ రెడ్డి చూడండి, ఆయన గోవిందప్ప బాలాజీ చూడండి, వీళ్ళందరూ ఎప్పుడు పిలిపించామేమో అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా గ్రౌండ్ వర్క్ చేసుకుని పూర్తి డాక్యుమెంటేషన్ తీసుకున్న తర్వాత 41 మందిని దాంట్లో ఎఫ్ఐఆర్లో పెట్టున్నాం. ఇంకా కూడా ఎఫ్ఐఆర్ల పేర్లు యాడ్ అవుతుంది. 1 by 1 చేసుకోవాలి, అంతేగాని ఇమ్మీడియట్ గా పెద్దిరెడ్డి ఇంటి పైన దండయాత్ర పోలేం కదా. ఓకే సార్.